రుణమాఫీ అయితే నేతన్నలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీ అయితే చేసిర్రు. ఇంకా అదట్లుంటే డెడ్ బాడీలు దొరికినాయి. ఒక డెడ్ బాడీ దొరికింది టన్నెల్ల. మొత్తం ప్రమాదం జరిగిన స్థలం కంటే 100 అడుగుల దూరంలో 7 లేయర్ల కింద టీబీఎం మిషన్ ఆపరేటర్ చేసినటువంటి గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీ అయితే దొరికింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో ఇప్పటికే రోబోలు పోయినాయి. అక్కడికి ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్ గురించి జాగిలాలు ఏవైతే గుర్తించినాయో అక్కడ జాగిలాలు గుర్తించిన దగ్గర 100 మీటర్ల దూరంలో ఇక్కడ ఒక డెడ్ బాడీ అయితే దొరికింది. టీబీఎం మిషన్ ఆపరేట్ చేసిన డెడ్ బాడీ. మరి మిగతా ఇంకో 2 స్పాట్లు కూడా గుర్తించారు. ఆ 2 స్పాట్లలో కూడా దాని ఏమంటారు తవ్వకాలు జరిపి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేసి వాటిని ఆ మిగతా డెడ్ బాడీలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ దొరికిన గుర్ప్రీత్ సింగ్ టీబీఎం ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి నాగర్ కర్నూలు హాస్పిటల్కి అయితే పంపారు. మొత్తం కుళ్ళిపోయిన స్థితిలో మానవ అవశేషాలలాగా మొత్తం బట్టలు కావచ్చు, కాళ్ళు చేతులు అంతా ఇట్లా గట్టిగా లాగితే ఊడిపోయేలాగా కుళ్ళిపోయే స్థితిలో ఉన్నాయి. 15 అడుగుల లోతుల వాళ్ళంతా కూడా కూరుకుపోయినారు. చాలా ఘోరం అని చెప్పొచ్చు. ఇక భూమి లోపల ఉన్న ఎంత ఒక 15-20 అడుగుల లోపల ఉన్న మానవ సంబంధించిన వాటిని కూడా గుర్తుపట్టి దాని ఏమంటారు ఆ వాసన దగ్గర గుర్తుపట్టే డాగ్స్ ఉంటాయి కదా, క్వాడవాడ్ డాగ్స్ని తీసుకొచ్చి చేయడం వల్ల ఇది దీంట్లో కొంత స్పీడ్గా ఈ డెడ్ బాడీల గుర్తింపు అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి ఈ 5గురిలో 4 కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళే. ఎమ్మెల్సీలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్కు ఇక ఆన్లైన్లోనే దరఖాస్తులు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇక నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కింద ఏమన్నా సీఎంఆర్ఎఫ్ 50,000 ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు ప్రభుత్వ సహాయం పొందాలంటే మొత్తం ఇక ఎమ్మెల్యేనో ఇంకో ఎంపీనో ఒక ఎమ్మెల్సీనో ఏ చోటమోట నాయకుడినో పట్టుకొని పైరవీ చేయాల్సి వచ్చేది. ఇక దానికి చెక్కు